దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ పక్క ఫోటోలో ఉన్నటువంటి అధికారి ఆకే రవికృష్ణ 2015లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా జిల్లా పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎంత డెడికేటెడ్ ఆఫీసర్ అంటే తెల్లవారుజామున అంటే అర్లీ అవర్స్లో అరౌండ్ 2:33 ఆ టైంలో హైవేల మీద ఉంటూ ఈ లారీ డ్రైవర్లకు, ఈ బస్సు డ్రైవర్లకు, ఈ ట్యాక్సీ డ్రైవర్లకు వెహికల్స్ ఆపి మీరు వాటర్ తాగండి, మొహం కడుక్కోండి, టీ తాగండి అని చెప్పి మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త, మానవతా విలువలు గొప్పవి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పినటువంటి గొప్పవి. సరే, అభినందించాలి. నేను ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద కేసు పెట్టి సరే ఎన్నో సమస్యలు బిగినింగ్లోనే బెదిరించారు, అయితే ఏమీ కానీ అని చెప్పిన అటువంటి సందర్భంలో నన్ను పిలిపించుకొని అన్ని మాట్లాడిన వ్యక్తి ఈ అధికారి ఒక బాక్స్ పెట్టాడు. శ్రీ చైతన్య విద్యా సంస్థలలో, కాలేజీలలో చెల్లెళ్ళ కోసం చెప్పి ప్రోగ్రాం పెట్టి ఒక బాక్స్ పెట్టి మీ కంప్లైంట్ దాంట్లో రాయండి, నేను పరిష్కారం చేస్తానని చెప్పాడు. సరే, అది ఒక 3 నెలలు 6 నెలలు జరిగింది. మంచి పబ్లిసిటీ వచ్చింది. సరే, ఆ కార్యక్రమం అయిపోయింది. నా మీద SC/ST కేసు పెట్టారని చెప్పి నేను కంప్లైంట్ చేశాను. ఎవరు చేశాను? జిల్లా జడ్జి గారికి, DGPకి, జిల్లా కలెక్టర్కు, DIGకి, హ్యూమన్ రైట్స్ వాళ్ళకు, లోకాయుక్తకు, మన ఇన్ఫర్మేషన్ కమిషనర్కు కంప్లైంట్ చేశాను. వీళ్ళందరూ విచారించండి అని ఈ సంబంధించినటువంటి అధికారి, జిల్లా అధికారికి పంపిస్తే ఈ అధికారి ఏం చేశారు? విచారణ దశలో ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు, విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్ ఇస్తామని చెప్పారు నాకు. సరే అని చెప్పి ఆగాను. ఆ తర్వాత ఏమి జరిగిందో కూడా తెలియదు, ఏం జరగబోతుందో కూడా తెలియదు. చివరికి తెలిసింది ఏమంటే అబ్స్కాండ్ ఛార్జ్షీట్ చేశారు పోలీసులు అని. చూడండి, ఏమి జరిగింది అని అడిగేవాడు లేక ప్రశ్నిస్తూ పోతే ఏమి జరిగిందయ్యా అంటే అబ్స్కాండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మరి ఈ అధికారులందరూ పంపించిన కంప్లైంట్లకు ఎక్స్ప్లెనేషన్ అడిగినారో, మరి ఎంక్వైరీ రిపోర్ట్ అడిగారో, ఏం అడిగారో తెలియదు. వాళ్లకు విలువ ఉందో లేదో అర్థం కాలేదు. మరి మానవతావాది, మానవ హక్కులవాది, కుటుంబ విలువలు, మానవ గౌరవాలు, వ్యక్తి గౌరవాలు, జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ అధికారి ఏం చేశారో కూడా 10 ఏళ్ళు లేదు, ఈరోజు కూడా తెలియదు. మరి ఇటువంటి వ్యవస్థలో జరుగుతున్నప్పుడు ఏమనుకోవాలి? ఇవన్నీ ఏమి జరుగుతున్నాయి వ్యవస్థలో అనుకోవాలి. మరి ఇటువంటి అధికారులు మహోన్నతమైన అధికారులు అని చెప్పి భావన కలిగిస్తున్నారా? నిజంగా వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క నిబద్ధతతో కూడుకున్నటువంటి అధికార విధులు ఈ విధంగా ఉన్నాయనుకోవాలా, లేకుంటే ఓన్లీ పబ్లిసిటీ అనుకోవాలా, ఏమనుకోవాలి? సో ఇటువంటి మార్పులు అనేది సమాజంలో మార్పు రావాలి. బాధ్యతాయుతమైనటువంటి అధికారులు వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు. సో సమాజం గురించి తెలుసుకోవాలి. మానవ హక్కులు, మానవ విలువ, కుటుంబ విలువలు ఎంతో కష్టపడి చదువుకొని వస్తున్నారు. ఎవరికి కూడా ఉచితంగా రాలేదు. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది కళ్ళారా దగ్గరుండి చూసిన వాడిని. అది ఒక దీక్ష. అటువంటి దీక్షలోంచి చదువుకొని వచ్చి ఎందుకు ఈ విధంగా ప్రవృత్తి జరుగుతూ ఉందనేది అర్థమే కావట్లేదు. సో మారండి. మీ కుటుంబాలు ఒకటే కుటుంబాలు కావు. కుటుంబాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలే కావు. మీ తల్లిదండ్రులు కాదు, మీ తోబుట్టులు, మీ భార్య పిల్లలే కారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలు మహోన్నతమైన విలువలతో ఆధారపడి కాపాడుకుంటూ బ్రతుకుతున్నారు. కారణం ఏమంటే వాళ్ళకు లంచాలు లేవు, విపరీతమైన అహంకారాలు లేవు, సర్దకపోవడము, మన పని మనం చేసుకోవడము, ఎదుటివానికి గౌరవించడము, ఎదుటివాడు ఆపదలో ఉంటే సహకరించడము, సహాయం చేయడము, ఈ భావనతో సమాజం అంతా ఒకటి అన్న భావనతో బ్రతుకుతున్నారు. సమాజంలో సామాన్య పౌరులు కేవలం విపరీతమైన పోకడంతో పోతుండేది ఈ ప్రభుత్వ ఉద్యోగులే. మీరు మారండి. సమాజం కూడా ఒక మహోన్నతమైన సమాజము. ఆ సమాజంలో మేము భాగస్వామ్యంలో ఉన్న భావనకు రండి. మరి ఇటువంటి అధికారులు ఎందుకు మారినారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.
లేదంటే ఆయనే చెప్పాలి ఏమి జరిగింది, ఆ ఎస్సీ ఎస్టీ కేసు విచారణలో ఏమి జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు అప్స్కాన్ ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి వచ్చింది, ఒక జిల్లా జడ్జి పంపించిన దానికి ఏం సమాధానం చెప్పారు, లోకాయుక్త ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆయన పంపించిన దానికి ఏం చెప్పారు, సమాచార కమిషనర్లకు ఏం చెప్పారు, తన ఉన్నతాధికారి డిఐజీ పంపించిన కంప్లైంట్ మీద ఏం చెప్పారు, డీజీపీ పంపించిన కంప్లైంట్ల మీద ఏమి రిపోర్టు, ఒక కలెక్టర్ గారు పంపించిన రిపోర్ట్ మీద కంప్లైంట్ మీద ఏం విచారణ చేసి ఏం రిపోర్ట్ చేశారని చెప్పి బాహ్య ప్రపంచానికి బహిరంగంగా చెప్పాల్సిన నైతిక బాధ్యత ఈ మహోన్నతమైన అతి విశిష్టమైన అధికారికి ఉంది. మరి అధికారి స్పందిస్తారని చెప్పి స్పందించండి అని చెప్పి బహిరంగంగా అడుగుతున్నాను. దయచేసి ఏ పోలీస్ అధికారికైనా సరే అవకాశం ఉంటే నేను ఇప్పుడు పెడుతున్న వీడియోను దయచేసి ఆకి రవికృష్ణ ఐజీగా ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు, ఆయనకు ఫార్వర్డ్ చేసి మరి ఆ రోజు ఏమీ జరిగిందో బహిరంగంగా తెలియజేయాలని చెప్పి అడుగుతున్నాడని చెప్పి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.